ఎవరో ఎందుకు రాజశేఖర్ రెడ్డి ఉమ్, 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన సొంత ఇల్లు వేరు. తర్వాత ప్రభుత్వం కట్టించినటువంటి క్యాంప్ ఆఫీస్ లో ఉన్నాడు. ఉమ్, ఆయన సొంత ఇంటిలో ఏమైనా ప్రత్యేక ఏర్పాట్లు చేశారా? చేసుకోలేదు. ఉమ్, క్యాంప్ ఆఫీస్ అనేది ప్రభుత్వం కట్టించింది. ప్రభుత్వం అక్కడ అన్ని వసతులు ఏర్పాటు చేసింది. అక్కడ ఉన్నాడు. తర్వాత ఇంకో ముఖ్యమంత్రి వచ్చాడు, ఇంకో ముఖ్యమంత్రి వచ్చాడు. అలాగే చంద్రబాబు నాయుడు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన ఇంటిలోనే క్యాంప్ ఆఫీస్ ఉండేది. ఆ క్యాంప్ ఆఫీస్ తరచూ వెళ్ళేవాళ్ళం. సెక్యూరిటీ పరంగా ఏవైనా అక్కడ ఏర్పాట్లు చేసే విషయంలో పోలీస్ శాఖ, R&B వాళ్ళు కొన్ని ఏర్పాట్లు చేశారు తప్ప ప్రత్యేకంగా నిధులు కేటాయించి అనే అక్కడ ఏదైనా ఏర్పాట్లు ఎప్పుడన్నా చేశారంటే ఎప్పుడూ చేయలేదు. అసలు మేము చూడడం కూడా అసలు అక్కడ ముందుగా ఆయన ఇల్లు ఎలా ఉందో అలా ఉంది. బయట నుంచి లోపలికి ఎంట్రీ కావడానికి సెక్యూరిటీ పరంగా కొన్ని చేశారు, అంతవరకే తప్ప ఇక ఇంటిలో సంబంధించి ఏదైనా ఆయన అవసరం ఉంటే గనక అన్ని ఆయనే చేసుకున్నాడు. నేనైతే ఎప్పుడు వినలేదు అంటే ప్రభుత్వ ఖర్చుతో ఇంట్లో ఏమన్నా సామాన్లు సర్దుకున్నాడా అని. ఇప్పుడు ఈయన సొంత ఇల్లు అక్కడ కట్టుకున్నాడు, మంచిది. కట్టుకున్నప్పుడు అది క్యాంప్ ఆఫీస్ గా మార్చుకున్నాడు, మంచిది. మీరు అన్నట్టు ఏంటంటే సెక్యూరిటీ పరంగా కొన్ని ఏర్పాట్లు తప్పదు, ముఖ్యమంత్రి కాబట్టి సెక్యూరిటీ పరంగా అవన్నీ. అలాగే క్యాంప్ ఆఫీస్ అన్నప్పుడు పిఏలు, సెక్రటరీ ఉంటారు, వాళ్ళు కూర్చోవడానికి ఒక రూము, పార్టీషన్, కొన్ని కుర్చీలు, టేబుల్, ఇది సహజంగా చేయవలసిన అరేంజ్మెంట్స్. అవి ప్రభుత్వ నిధులతో చేస్తే ఏమి తప్పు లేదు, దాంట్లో చేయాల్సింది అవసరం కూడా ఉంటుంది. సరే, ఒకసారి 1000 కోట్ల అధిపతి అంత పెద్ద ఇల్లు కోట్లు పెట్టి కట్టుకున్నప్పుడు క్యాంప్ ఆఫీసులో మిగతా ఏర్పాట్లు చేసుకోవడానికి ఆయన దగ్గర ఆర్థిక స్తోమత లేని ముఖ్యమంత్రి కాదు కదా. ఆ 45 కోట్లు ఆయన సొంత ఖర్చు పెట్టి చేసుకుని ఉండొచ్చు, ఎవరుతున్నారు ఆర్థికంగా అందరూ ప్రశ్నించాల్సి వచ్చింది. ఆయన దగ్గర 45 కోట్లు లేవా? అదే ఆయన చెప్తారు కదా వాళ్ళ ఎమ్మెల్యేల గురించి ఖర్చు పెట్టి ఫ్లైట్ లో తిరిగేవాడు. నన్ను చెప్పని కాదు, కోట్లు ఖర్చు పెట్టి విదేశాలకు సొంత ఫ్లైట్ లో, ప్రైవేట్ ఫ్లైట్ లో పోయి వచ్చేవాడు 45 కోట్లు పెట్టి అక్కడ ఎన్ని ఏర్పాట్లు చేసుకోలేడా? అది కూడా ప్రభుత్వ సొమ్ముతోనే చేయాలా? చేసుకునేటి ఎవరు మనం అడిగే వాళ్ళమే కాదు, క్వశ్చన్ చేసే వాళ్ళం కాదు. సరే, ఇంకా ప్రభుత్వం అన్నాక ఇప్పుడు ఎక్కడైనా సరే ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు ఆ మంత్రుల దగ్గర కానీ, లేకపోతే ముఖ్యమంత్రి దగ్గర కానీ, స్పీకర్ దగ్గర కానీ, ఎవరి దగ్గర ఉన్నా కూడా అవి వాపస్ తీసుకోవడం అన్నది సహజం. అవి తీసుకెళ్తారు. లేదు అంటే, నేను ఇంతకుముందు గతంలో చూసా, ఒక మంత్రి నాకు చెప్పాడు, ఆ మంత్రి యొక్క క్వార్టర్లో కొన్ని సౌకర్యాలు కల్పిస్తే ఆయన ఆ మంత్రి పదవి పోయిన తర్వాత అరే అవన్నీ వాడాము కదా, వాడినేటి వదిలిపెట్టడం ఎందుకు, ఇంకొక మంత్రి వస్తే మళ్ళీ కొత్తగా కావాలంటాడు అని ఏం చేసిండు, వాడికి మార్కెట్ అవి వాల్యూ ఎంతో వేయండి, నేను డబ్బులు కట్టానని ఆయన అవన్నీ డబ్బులు కట్టి అవన్నీ లారీలో పెట్టుకొని తను ప్రైవేట్కి తీసుకుపోయాడు, డబ్బు కట్టాడు. నువ్వు అలా అలా చేస్తే తప్పేం లేదు, ఎవరేమో క్వశ్చన్ చేయరు అక్కడ. ఇక్కడ అలివిగాని అంటే 45 కోట్లు అంటే చిన్న విషయమా? 45 కోట్లు అంటే పేదవాళ్ళకి ఎన్ని ఇల్లు నిర్మాణాలు చేపట్టచ్చు? పేదవాళ్ళకి చెప్పండి, ఎన్ని ఇల్లు కట్టియచ్చు? 1000 మందికి ఇల్లు కట్టియచ్చు. మరి ఇక్కడ ఎవరి అబ్బ సొమ్ముని దుర్వినియోగం చేస్తారు అలా? ఇప్పుడు మీరేమో సెక్రటరీ అక్కడ ఉంది, నువ్వు అక్కడ రావు, నీ ఇంట్లోనే సెక్రటేరియట్లు, నీ ఇంట్లోనే దేవాలయాలు, నీ ఇంట్లోనే అన్ని ఏర్పాట్లు చేసుకుంటే ప్రజా పరిపాలన అంటారా దాన్ని? ఇలా నియంతృత్వ పాలన అంటారా? అది ఖచ్చితంగా నియంతృత్వ పాలనే. ప్రజాపాలన అంటే ప్రజారంజకంగా ఉండాలి. ప్రజా భవనం ఏది? సెక్రటేరియట్, అక్కడ రావాలి. ఇప్పుడు ఇవాళ చంద్రబాబు నాయుడు ఏం చెప్తాడు, అరే ప్రతిరోజు రండి మంత్రులందరూ సెక్రటేరియట్కి రావాల్సిందే అని ఎందుకు ఆదేశాలు ఇచ్చాడు? ఎందుకు అది కట్టారు? ప్రజలు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ ఎక్కడికి పోయి కలుస్తారు? నువ్వు క్యాంప్ ఆఫీస్ ఇంట్లో కూర్చుంటే నీ మిషనరీ అంతా అక్కడికి వస్తుందా? నువ్వు మళ్ళీ అక్కడి నుంచి పంపాలా? అసలు పరిపాలన ఎలా సాగుతుంది అక్కడ క్యాంప్ ఆఫీస్ లో కూర్చుంటే? సెక్రటరీలో కూర్చుంటే కన్సర్న్ డిపార్ట్మెంట్ పిల్లలు అంటే వస్తారు, మాట్లాడతారు, అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. ఇవన్నీ పరిపాలన, అడ్మినిస్ట్రేషన్ అలాగే చూసాం చాలా ఏళ్ళ నుంచి. నేను 43 సంవత్సరాలుగా నేను సెక్రటరియట్ లో, ఇక్కడ హైదరాబాద్ లో నేను వచ్చి 30 సంవత్సరాలుగా సెక్రటరియట్ లో అందరు మంత్రులు పరిపాలన, ముఖ్యమంత్రి పాలన అన్ని చూశాను. ఇక్కడ ఈయన పరిపాలన అయితే చూడలేదు. నేను మళ్ళీ చెప్తున్నా కదా, ఆయన అపాయింట్మెంటే నాకు లేదు, మళ్ళీ సొంత జిల్లా వారిని నేను
ఆ కడప జిల్లా వాడిని. నాకే ఈ 5 సంవత్సరాల్లో ఆయన అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ కి నాకే కాదు ఇంకా ఇతర సీనియర్ జర్నలిస్టులకు కూడా అపాయింట్మెంట్లు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు అంటే ఇంకా ఇవాళ ప్రజలకు వస్తా మళ్ళీ యాత్ర చేస్తా మళ్ళీ మాట్లాడతా అని మాట్లాడుతున్నాడు. ఎవరు నమ్ముతారు ఆయన శుద్ధులు? ఇవాళ నమ్ముతారు ఎవరన్నా? ఎవరు నమ్మరండి. ఆయన అయిపోయింది. ఆయన కాలము పరిపాలన మళ్ళీ ఓదార్పు యాత్ర ప్రారంభిస్తా అంటున్నారు. తన కోసం తనే పెట్టుకోవాలి ఓదార్పు యాత్ర. ఏ ఓదార్పు? ఏం జరిగిందని? ఏం జరగకుండానే కార్యకర్తలకి ఏదో జరిగిందంట. హింస పెట్టావో కాదు. ఆయన ఓదార్పు యాత్ర కాదు, క్షమాపణ యాత్ర తిరగాల. ఎందుకంటే ఎవరి మీద అయితే తప్పుడు కేసులు పెట్టి వేధించావో 10,000 మందికి పైగా తెలుగుదేశం కార్యకర్తలు కానీ కొంతమంది బీజేపీ కార్యకర్తలు కానీ జనసేన కార్యకర్తలు కానీ వాళ్ళ ఇంటికి పోయి క్షమాపణ యాత్ర చేయాలి. ఆయన ముందు చంద్రబాబు నాయుడు ఇంటికి పోయి క్షమాపణ అడగాలి. ఫస్ట్ ఆయన నుంచి మొదలు పెట్టాలి. పెట్టి